అండి నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి గోంగూర పప్పు చేసి చూపించబోతున్నానండి. ఇదిగోండి, పప్పు గోంగూర చేస్తానని చెప్పాను కదండి. ఫస్ట్ కందిపప్పు కడిగి వాటర్ వేసుకున్నామండి. అందులోనేమో ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే పులుపుకి తగ్గుతుంది కారం, అందుకని. కొంచెం పసుపు కూడా వేసుకుని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందామండి. 2-3 విజిల్స్. మామూలుగా అయితే మీకు ఆకు ఉంటే డైరెక్ట్గా ఇందులో ఆకు వేసేసుకోవచ్చండి. కానీ మేము ఏంటంటే అండి, ఉడకపెట్టుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. అంటే ప్రతిసారి దొరకదు కదండి, తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే తీసుకుని కొంచెం మగ్గించి పెట్టుకుందామండి. అందుకని అవి తాలింపు వేసే టైంలో కొంచెం వేసుకుని బాగా ఉడికించుకుందాం. అందుకని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందామండి. ఇదిగోండి, కుక్కర్ పెట్టుకున్నాం కదండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోని ఆల్రెడీ మగ్గించుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర వేసుకుందామండి. ఇది మేము ఇలా పెట్టుకుంటామండి, ఎందుకంటే కొంచెం ఉప్పు అవన్నీ వేసుకుని పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా సరే ఉంటుంది, ఎన్ని నెలలైనా ఉంటుందండి గోంగూర. ఇదిగోండి, కొంచెం వేసుకుందాం ఇందులోని. అదిగోండి, ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కదండి. ఆఖరికి మా ఇంట్లో ఉన్న బుడ్డోడు కూడా తినండి పులుపు ఎక్కువ, అందుకని పులుపు తక్కువ వేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ బాగా మగ్గించుకుందామండి. ఇందులోపల పక్కన తాలింపు కూడా వేసుకుందాము. ఇదిగోండి, వాటర్ వేసి పెట్టుకుందామండి. ఇది కొంచెం మగ్గిద్దామండి, బాగా ఉడికేలా చూద్దాము, ఉడకాలండి కొంచెం, ఎందుకంటే ఇప్పుడే వేసాం కదండి ఒక గోంగూర. ఇందులోపల తాలింపు వేసేసుకుందామండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు, మెంతులు, మెంతులు ముందునే వేసుకోవాలండి, ఎందుకంటే త్వరగా ఎగవు కదండి, అందుకని. ఇదిగోండి, ఇప్పుడు కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి, పప్పు గోంగూర చాలా బాగుంటుందండి టేస్ట్. పులుపు తిన్న వాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకుని గోంగూర తింటే అండి సూపర్ ఉంటుందండి. ఆకుకూర వెళ్తుంది మీకు ఇంట్లోకి, తినడానికి కూడా అదిరిపోతుంది. ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము. పప్పు గోంగూర స్మెల్ కూడా అదిరిపోతుందండి, భలే వస్తుంది స్మెల్. అన్నం కూడా అయిపోతుందండి పక్కన. వేడి అన్నంలో పప్పు గోంగూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, అదిరిపోతుందండి అసలు. మెయిన్ అండి మీ తాలింపుల్లోనే ఉంటుందండి టేస్ట్ అంతని. తాలింపు వేసుకుని మంచిగా మాడిపోకూడదండి, మాడిపోతే అసలు దాని టేస్టే మారిపోతుంది. వేగాలి, అలా అని మరీ ఎగకూడదు, మరీ తక్కువ ఎగకూడదు. అదిగోండి, కొంచెం ఇది వేసుకుని ఇదిగోండి, సాల్ట్ వేయడం మర్చిపోయాను, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అదిగోండి, బాబ్బా చూసారా ఎలా ఉందో, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి.
చాలామంది అండి గోంగూర ఇలాగా రాకూడదు తగలకూడదు అనుకుంటే మిక్సీ పెట్టి కూడా గోంగూర వేసుకోవచ్చండి, అది కూడా బాగానే ఉంటుంది. చూసారా, పర్లేదు మాకు ఇలా తగిలినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇలా మగ్గించుకుని వేసేసుకున్నా పర్లేదు. చాలామంది పప్పుతో పాటే ఇది కూడా వేసేసుకుంటారు, గోంగూర కూడా వేసేసుకుంటారండి కుక్కర్ వేసేటప్పుడు, అలా కూడా వేసేసుకోవచ్చండి. ఇదిగోండి, మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకుని ఎలా వచ్చిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. ఉడికిపోయిందండి, కట్టేశాను. టేస్ట్ చూసానండి, చాలా బాగుంది, ఉప్పు అన్నీ కూడా సరిపోయినాయి. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి దయచేసి.